జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 188 దుర్యోధనుడు పాండవుల యొక్క అధర్మాలను సంజయునికి రధికత్రయానికి వివరించుట. ఈరోజు అంటే 18వ రాత్రికి అశ్వత్థామను కురు సైన్యాధిపతిగా నియమించిన దుర్యోధనుడు పాండవులను అపాండవం చేస్తానని హామీ ఇచ్చినటువంటి అశ్వత్థామ చూద్దాం. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుణ్ణి, ఋషివర్య, ఆ స్థితిలో ఉన్న దుర్యోధనుడు సంజయుడితో మిగిలి ఉన్న ముగ్గురు రధికత్రయం రాగా వారితో ఏమని మాట్లాడాడు చెప్పు అని అడిగాడు. మహారాజా, దుర్యోధనుడు సంజయుడిని చూసి ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని పాండవులు తమకు చేసిన అన్యాయ యుద్ధం గురించి ఏకరువు పెడుతున్నాడు. ధర్మరాజును, శ్రీకృష్ణుడిని, భీముడిని, అర్జునుడిని దూషిస్తూ ఉన్నాడు. మహారాజా దుర్యోధనుడు, సంజయ, ఈ దుష్ట పాండవులు ఆ దుష్ట శ్రీకృష్ణుడి వల్ల అతని మాట విని అధర్మ యుద్ధం చేశారు, నన్ను అధర్మంగా పడగొట్టారు అని చెప్పాడు. సంజయ, నువ్వు మనవారందరికీ చెప్పు, ఆ పాండవులు మన వీరులు భీష్ముడిని, ద్రోణుడిని, భూరిశ్రవుడిని, కర్ణుడిని అధర్మంగా పడగొట్టారు, నన్ను కూడా అధర్మంగా పడగొట్టారు అని చెప్పుము. ఎలాగైనా సరే ఇలా చెప్పి ప్రజలంతా కూడా ఆ పాండవులను పురుగులు పట్టే విధంగా తిట్టాలి అని చెప్పు. అలా చేసే బాధ్యత నువ్వు తీసుకో. సంజయ, నన్ను ఆ దుష్ట పొగరబోతు భీముడు అన్యాయంగా తొడలు విరగ్గొట్టి నా తలను అతని ఎడంకాలతో తన్నాడు. ఈ విషయాన్ని కూడా మన కురు రధికత్రయం అటువంటి అశ్వత్థామకు, కృపాచార్యునికి, కృతవర్మకు చెప్పు. ఆ ముగ్గురు వీరుల్లో పాండవులపైన అధికమైన కోపాన్ని, కక్షను పెంచు. జనమేజయ మహారాజా ఇలా దుర్యోధనుడు చెప్తూ ఉన్న సమయంలో అక్కడికి కురువీరుల్లో మిగిలి ఉన్న రధికత్రయమైనటువంటి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వచ్చారు. ఆ ముగ్గురు వీరులు దుర్యోధనుడిని చేరి చూసి అతని స్థితి చూసి చాలా విచారించి కళ్ళు నిలబెట్టుకున్నారు. ఆ దుర్యోధనుడి బాధ చూసినటువంటి అశ్వత్థామ తనకున్న మిత్రత్వం వల్ల ఇలా అంటున్నాడు, మహారాజా, నాకు తగు ఆదేశము ఇవ్వండి. నేను ఆ శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే ఆ పాండవులను, ఆ పాంచాలులను సమరిస్తాను అన్నాడు. జనమేజయ మహారాజా, దుర్మార్గుడు, దుష్టుడు అయిన ఆ దుర్యోధనుడికి ఎప్పటికి కూడా బుద్ధి రాలేదు అని అన్నాడు వైశంపాయనుడు. ఎందుకంటే మహారాజా, ఆ స్థితిలో కూడా అశ్వత్థామను తనకు సైన్యము లేదు, కాల్బలము లేదు, అశ్వబలము లేదు, గజబలము లేదు, రథములు లేవు. కానీ ఆ ఉన్న ముగ్గురులో అశ్వత్థామను తన కురువీరులకు, కురు సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు అంటూ అతన్ని అభిషేకం చేశాడు దుర్యోధనుడు. అలా దుర్యోధనుడు అశ్వత్థామను తనకు సర్వ సైన్యాధ్యక్షుడిగా చేయగా అమిత సంతోషాన్ని పొందిన అశ్వత్థామ, మహారాజా దుర్యోధన, విను. నేను ఇంతకుముందు చేసిన ప్రతిజ్ఞ ప్రకారము ఆ శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే పాండవులను, వారి ఇతర వీరులు, పాంచాలులను సమరిస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ, నన్ను నమ్ముము అంటూ నమ్మబలికి ఆ దుర్యోధనుడిని గట్టిగా కౌగులించుకున్నాడు అశ్వత్థామ. జనమేజయ మహారాజా అక్కడ నుంచి ఆ కురుత్రయము దుర్యోధను నుంచి అనుమతి తీసుకొని పాండవులను సంహరించాలనే కోరికతో పాండవుల శిబిరాల వైపు త్వరగా బయలుదేరి వెళ్తున్నారు. సమయము సాయంత్రం అయిపోయింది. ఎలాగైనా సరే పాండవులను, వారి ఇతర వీరులను, ముఖ్యంగా పాంచాలులను
సంహరించాల్సిందే ఈ రాత్రి అనుకుంటూ ఉన్నాడు అశ్వత్థామ. అతడికి వంత పలుకుతున్నారు కృపాచార్యుడు, కృతవర్మ కూడా. వారు అలా అనుకుంటూ పాండవుల గుడారాల వైపు వెళ్తూ అక్కడ ఆగి మరలా ఆలోచన చేస్తున్నారు. మహారాజా, దుర్మార్గుడైన దుర్యోధనుడికి చనిపోయే ముందు కూడా తాను అధర్మాలు చేశాను, అందుకు ఫలితాన్ని అనుభవిస్తున్నాను, ఇప్పటికైనా న్యాయము ధర్మము అనుసరిస్తాను అనే ఆలోచన లేదు. అంటే దుష్టులకు రాదు మహారాజా. ధర్మము న్యాయము తెలియని వారికి మిత్రుడి వాక్యము వినపడదు, తల్లి మాట వినపడదు, తండ్రి మాట వినపడదు, గురువు మాట వినపడదు. అతడికి ఎంతసేపు దుర్బుద్ధి ఉంటుంది గనుక ఆ దుష్టుడికి, అధర్మపరుడికి యమధర్మరాజు యొక్క వాహన గంటల సవడియే వినసొంపుగా ఉంటుంది గనుక ఆ విధంగా ఆ అధర్మ యువరాజు అయినటువంటి దుర్యోధనుడు ఈ మిగిలి ఉన్న రధికత్రయము అశ్వత్థామ, కృపాచార్యుని, కృతవర్మను, పాండవులను ఎలాగైనా సంహరించి రావాలని వారికి అభిషేకం చేసి పంపించాడు మహారాజా అని చెప్పుకొచ్చాడు వైశంపాయన ముని. వైశంపాయన ముని జనమేజయునికి భారతం మొత్తం చెబుతున్నాడు. అందులో భాగంగా ఇది కూడా చెప్పుకొచ్చాడు. జై శ్రీమన్నారాయణ.